హాయ్ అండి, అందరికీ నమస్తే. చైత్ర పూర్ణిమ అయితే ఇంకొక 2 రోజుల్లో వస్తుంది కదండి. అదే రోజున మనము హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటాము. అంటే 2025 ఏప్రిల్ 12వ తారీఖున చైత్ర పౌర్ణమి, ఇంకా హనుమాన్ జయంతి కూడా. ఇప్పుడు మనం పూర్ణిమ పూజా విధానం, చరిత్ర, ప్రాముఖ్యత, సమయం, తిథి, ఆచారాలు, వ్రతకథ అన్నీ కూడా తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ చంద్రుని కదలికలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని చాంద్రమాన క్యాలెండర్ అని పిలుస్తారు. ప్రతి చాంద్రమాన సంవత్సరంలో 12 చంద్ర నెలలు ఉంటాయి. అంటే చంద్రుని దశల యొక్క 12 పూర్తి చక్రాలు ఉంటాయన్నమాట. హిందువులు పూర్ణిమ పౌర్ణమిను శుభప్రదంగా భావిస్తారు. ఇంకా చాలామంది ఈ రోజున వారి ఆచారాల ప్రకారం ఉపవాసం ఉంటారు. చైత్ర పూర్ణిమ అనేది చైత్రమాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే హిందూ పండుగ. చైత్ర పూర్ణిమ అనేది హిందూ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత చైత్రమాసంలో వచ్చే మొదటి పూర్ణిమ. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చైత్ర నెల మార్చి లేదా ఏప్రిల్లో వస్తుంది. సూర్యుడు మేషరాశి పైన ఉదయించి చంద్రుడు తులారాశిలోని చైత్ర నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. చైత్ర పూర్ణిమ వేడుక తేదీ మరియు సమయ ముహూర్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. చైత్ర పూర్ణిమ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు అంటే 2025న శుక్ల పూర్ణిమ నాడు చంద్రోదయం సాయంత్రం 5:33 పూర్ణిమ తిథి ప్రారంభం ఏప్రిల్ 12న ఉదయం 3:21 ప్రారంభమై ఏప్రిల్ 13వ తారీఖున ఉదయం 5:51 ముగుస్తుంది. చైత్ర పూర్ణిమ ప్రాముఖ్యతను తెలుసుకుందాము. హిందూ విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు యముని సోదరుడు ఒక వ్యక్తి చేసిన మంచి మరియు చెడు పనుల లెక్కలను భద్రపరుస్తాడు. తరువాత ఆ వ్యక్తి మరణం తర్వాత అతని విధిని నిర్ణయించటానికి యముడికి అప్పగింపబడుతుంది. చైత్ర పూర్ణిమ రోజున చాలామంది ప్రజలు చిత్రగుప్తుని ప్రార్థిస్తారు. వారి పాపాలను తొలగించడంలో ఆయన ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తారు. భక్తులు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. క్షమాపణ పొంది తమ జీవితాన్ని సరైన పని కోసం అంకితం చేయడం ప్రారంభించాలని ప్రార్థిస్తారు. హనుమాన్ జయంతి కూడా చైత్ర పూర్ణిమ రోజున పవిత్రమైనది. నేపథ్యం, చరిత్ర గురించి కూడా తెలుసుకుందాము. హిందూ పురాణాలు హిందూ క్యాలెండర్లోని ప్రతి శుభదినం గురించి జ్ఞానాన్ని అందించడంలో సమృద్ధిగా ఉంటాయి. చైత్ర పూర్ణిమ కథను వేద సంప్రదాయంలో కూడా వివరించబడింది. చైత్ర పూర్ణిమ పురాణం ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు ఒకప్పుడు తన గురువు బృహస్పతికి అవిధేయత చూపాడు. ఇంద్రునికి పాఠం నేర్పటానికి బృహస్పతి అతన్ని తన సలహాదారుడిగా నియమించుకున్నాడు. బృహస్పతి లేనప్పుడు ఇంద్రుడు చాలా తప్పుడు పనులు చేశాడట. బృహస్పతి తిరిగి వచ్చినప్పుడు ఇంద్రుడు చేసిన అన్ని తప్పుడు పనుల గురించి అతనికి తెలిసింది. ఫలితంగా బృహస్పతి వెంటనే ఇంద్రుడి నుండి ఆ స్థానాన్ని తిరిగి తీసుకున్నాడు. అపరాధ భావనతో ఇంద్రుడు బృహస్పతిని తాను చేసిన తప్పులను వదిలించుకోవటానికి తాను ఏమి చేయగలనని అడిగాడట. బృహస్పతి అన్ని చెడు కర్మలను తుడిచిపెట్టడానికి తీర్థయాత్రలకు వెళ్ళమని సలహా ఇచ్చాడట. తీర్థయాత్రలలో ఉన్నప్పుడు ఇంద్రుడు మదురై సమీపంలోని ఒక ప్రదేశంలో తన ప్రతికూల కర్మల భారం కొంత తొలగించబడిందని భావించడం ప్రారంభించాడు. అతను ఆ ప్రదేశంలో ఒక శివలింగాన్ని కనుగొని అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం ద్వారా తన భక్తిని అర్పించాడట. చైత్ర పూర్ణిమ రోజున ఇంద్రుడు శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించాడు. ఇంద్రుని తప్పుడు పనులను క్షమించడానికి చిహ్నంగా శివుడు సమీపంలోని చెరువులో బంగారు కమలాలను సృష్టించాడు. తిరువిల్లయడల్ పురాణం మరియు తమిళ గ్రంథాలలో ఇలాంటి కథ ప్రస్తావించబడింది. ఈ తరువాత భక్తులు మీనాక్షి ఆలయంలో చైత్ర పూర్ణిమ పూజలు చేయడం ప్రారంభించారట. సాంస్కృతిక ప్రాముఖ్యత హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రం సంవత్సరంలో మొదటి నెల కాలం మార్పుతో పండుగల ప్రాముఖ్యత కూడా తదనుగుణంగా మారిపోయింది.
మన ప్రతి గడియారాన్ని నిరంతరం కాపాడుకునే ఒక ఉన్నతమైన శక్తిని గుర్తు చేసేందుకు దీనిని ఇప్పుడు జరుపుకుంటాము. ఇది మన ప్రతి చర్యను అదుపులో ఉంచే ఒక అదృశ్య శక్తి. నిరంతరం మంచి పనులు చేయడంలో మనల్ని నిమగ్నం చేయడానికి చిత్రగుప్తుడు ప్రతి వ్యక్తి భుజాలపై ఉంటాడని కూడా నమ్ముతారు. చైత్ర పూర్ణిమ ఆచారం. భారతదేశంలోని చాలా పండుగలను పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా జరుపుకుంటారు. అదేవిధంగా చైత్ర పూర్ణిమ రోజున భక్తులు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందు పవిత్ర నదులలో లేదా ఇతర నీటి వనరులలో పవిత్ర స్నానం చేస్తారు. ఇది వారి పాపాలను కడిగివేయటానికి ప్రతీక. వారు నది వద్ద చైత్ర పూర్ణిమ కథను కూడా చెబుతారు. పవిత్ర జలప్రవేశం తర్వాత వారు విష్ణువు మరియు హనుమంతుడికి ప్రార్థనలు చేస్తారు. మురుగన్ ఆలయాలను సందర్శించడం. భక్తులు ఈ రోజున మురుగన్ ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేసి ఆయన దివ్య ఆశీస్సులు కోరుకుంటారు. ముందుగా దేవుని విగ్రహాలను శుభ్రం చేసి పువ్వులు మరియు సువాసనలతో అలంకరిస్తారు. ప్యాడ్ యాత్ర. పురుషులు ప్యాడ్ యాత్ర లేదా మురుగన్ ఆలయాలకు పాదయాత్ర చేస్తారు మరియు 3 నుండి 4 రోజుల వ్యవధిలో మొత్తం 100 కిలోమీటర్లు ప్రయాణిస్తారట. మహిళలు కూడా చెప్పులు లేకుండా ప్రయాణించి యాత్రికులకు మజ్జిగ మరియు ఆహారాన్ని అందిస్తారట. ఇది వారి భక్తిని సూచిస్తుంది. కావడిలు. భక్తులు మురుగన్ దేవునికి నివాళులు అర్పించటానికి కావడిలను సమర్పిస్తారు. కావడిలు అనేవి వెదురు కర్రలు. వీటిని వారు భుజాలపై మోసుకెళ్తారట. పాలు, పవిత్ర జలం మరియు పువ్వులు వంటి ఇతర పూజా సామాగ్రితో పాటు. తిరుకల్యాణం. 10 రోజుల పండుగని వేడుక శివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య వివాహాన్ని కూడా జరుపుకుంటుంది. దీనిని తిరుకల్యాణం అని కూడా పిలుస్తారు. అయ్యప్పన్ జయంతి. తమిళనాడు మరియు కేరళ అంతటా ఉన్న అయ్యప్ప దేవాలయాలలో అయ్యప్పన్ జయంతి జరుపుకుంటారు. కళ్యాణ వ్రతం. ఈ పవిత్రమైన రోజున భక్తులు తెల్లవారుజామున స్నానం చేసి తర్వాత ఉపవాసం ప్రారంభిస్తారు. వారు ఏ విధమైన భోజనాన్ని పూర్తిగా మానేస్తారు లేదా ఒక పూట భోజనం చేస్తారు. వారు సమీపంలోని దేవాలయాలను సందర్శించి మురుగన్ లేదా శివుణ్ణి, విష్ణువులను పూజిస్తారు. ప్రసాదం. శివునికి ఒక ప్రత్యేకమైన తీపి వంటకం తయారు చేస్తారు. దీనిని భక్తులకు ప్రసాదం చుట్టూ పంపిణీ చేస్తారు. భక్తులు ప్రసాదం తిని ఇతర కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. చైత్ర పూర్ణిమ వ్రత విధి. కొంతమంది భక్తులు విష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి సత్యనారాయణ ఉపవాసం చేస్తారు. వారు ఆహారం తినకుండా ఉండటం ద్వారా ఉపవాసం ఉంటారు. భక్తులు సత్యనారాయణ కథ పఠిస్తారు. ఇంకా దేవునికి సమర్పించే పవిత్ర ఆహారం ప్రసాదంతో చైత్ర పూర్ణిమ పూజా విధిని కూడా చేస్తారు. ఈ పూజ కోసం ప్రజలు పండ్లు, సుపారి, అరటి ఆకులు, పవిత్ర దారం, మోలి, ధూపం, కర్రలు మరియు గంధపు చెక్కలను కూడా ఉంచుతారు. దీనితో పాటు కొంతమంది దేవునికి ఆకట్టుకోవటానికి 9 రకాల ఆహారాలను నవద నియమం తయారు చేస్తారు. చంద్రునికి ఆగ్యం సమర్పించే మతపరమైన ఆచారం చైత్ర పూర్ణిమ వ్రతకథ చెప్పడం మరియు మంగళహారతి చేయడం ద్వారా ముగిస్తుంది. కొంతమంది భక్తులు పూర్ణిమ రోజున తమ సమస్యలను దూరం చేసుకోవటానికి మహామృత్యుంజయ జపం కూడా చేస్తారు. చైత్ర పూర్ణిమ మంత్రం. చైత్ర పూర్ణిమ పూజ పూర్తయిన తర్వాత భక్తులు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ మంత్రం వంటి కొన్ని చైత్ర పూర్ణిమ పూజ మంత్రాలను వరుసగా 108 సార్లు జపిస్తారు. మనం హనుమాన్ చాలీసాను కూడా పఠించుకోవచ్చు. చంద్రునికి నీటిని అర్పించేటప్పుడు ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇకపోతే పూజింపబడే దేవతలు మరియు వాటి ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. చైత్ర పూర్ణిమ అంటేనే మనం పౌర్ణమి మాత్రమే పూజించే రోజు కాదు.
కానీ చాలామంది దేవుళ్లను మరియు దేవతలను పూజిస్తారు. మరణాంతరం యముడి శిక్ష నుండి తప్పించుకోవటానికి, ఆత్మను తప్పుడు పనుల నుండి శుద్ధి చేయటానికి చిత్రగుప్తుని పూజిస్తారు. చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుడిని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఇది మనం హనుమాన్ జయంతిని జరుపుకునే రోజు కూడా. విష్ణువును రక్షకుడు మరియు సంరక్షకుడుగా పరిగణించే ఈ పవిత్రమైన రోజున ప్రార్థనలు చేస్తారు. అతని అవతారాలు భూమిని మరియు మానవాళిని చెడు క్రూరత్వం నుండి రక్షిస్తాయి. బ్రజ్లోని రాస ఉత్సవం మహారాలు చైత్ర పూర్ణిమ నాడు ముగుస్తుంది. కాబట్టి కొంతమంది శ్రీకృష్ణుడికి కూడా ప్రార్థనలు చేస్తారు. ఇది కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభమై చైత్ర పూర్ణిమ నాడు ముగుస్తుందని నమ్ముతాము. చైత్ర పూర్ణిమ పూజను సమర్పించడం ద్వారా మరియు పూర్ణిమ రాత్రి లక్ష్మీదేవికి కొన్ని ఆచారాలు చేయడం ద్వారా భక్తులు వారి శ్రేయస్సు మరియు సామాజిక స్థితిని చూస్తారు. వేద జ్యోతిషాస్త్రాన్ని నమ్మే ప్రజలు కాలం, శాశ్వతత్వం, శక్తి మరియు సంతానోత్పత్తికి ప్రతీక అయిన శివశక్తిని కూడా పూజిస్తారు. బోధనలు హిందువులను చైత్ర పూర్ణిమ ఒక పవిత్రమైన రోజు, ఎందుకంటే ఇది మన మాటలు మరియు చర్యల గురించి స్వీయ ప్రతిబింబం చేసుకునే సమయం, అలాగే క్షమించమని మరియు మరచిపోవాలని గుర్తు చేసుకునే సమయం. చైత్ర పూర్ణిమ వ్రతం మీ మనస్సు మరియు శరీరానికి ప్రశాంతతను తెస్తుందని మరియు ఇది ఇతర బాధలను నాశనం చేస్తుందని చెబుతారు. ఇది మన వేదాలతో సంబంధం కలిగి ఉండటానికి మరియు మన మత బోధలను గుర్తుకు తెచ్చుకోవటానికి అనుమతించే రోజు. ఇది ఆత్మీయమైన జీవనం వైపు ముందుకు వేసిన అడుగు. చైత్రమాసము యొక్క చైత్ర పూర్ణిమ యొక్క ప్రాంతీయ వైవిధ్యాలు. చిత్ర పూర్ణిమ సందర్భంగా అనమల కొండలు వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తాయి. వారు ప్రదక్షిణ అని పిలువబడే 14 కిలోమీటర్లు పొడవైన నడకలో పాల్గొంటారు. కాంచీపురంలోని చిత్రగుప్త ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు. తిరువనంతపురంలోని కోవలం మార్గంలో పచ్చల్లూరు వద్ద చిత్ర పౌర్ణమి వలమి తోట్టం భగవతి పురాతన ఆలయం ఉంది. ఈ పండుగను గత 200 సంవత్సరములుగా ఇక్కడ జరుపుకుంటున్నారు. ఈ ఆలయం శక్తి లేదా భగవతికి అంకితం చేయబడింది. తమిళనాడు మరియు కేరళలో ముఖ్యంగా కౌమారం మరియు శైవ సిద్ధాంతం అనుచరులు చైత్ర పూర్ణిమను చితిర పౌర్ణమి అని పిలుస్తారు. భక్తులు చైత్ర పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. మురుగన్ కార్తికేయను పూజిస్తారు మరియు మరుసటి రోజు ఉదయం ఉపవాసం విమరిస్తారు. చంద్రకాంతి ఆలోచన ఆత్మలకు చీకటిని తొలగించడానికి సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని ప్రాంతాలలో చైత్ర పూర్ణిమను పాతాళ వ్రతంగా పాటిస్తారు. వారు ఉపవాసం ఉండి తమ దేవతలను పూజిస్తారు. ఒరిస్సాలో చైత్ర పూర్ణిమ నాడు ప్రారంభమయ్యే మంగళదేవికి నెల రోజుల పూజలు నిర్వహిస్తారట. ఈరోజు మత్స్యకార సమాజానికి అత్యంత పవిత్రమైనది మరియు వారి సముద్రాలలో మెరుగైన చేపలు పట్టడం ఇంకా సురక్షితమైన చేపలు పట్టడం కోసం ప్రత్యేక పూజలు చేస్తారట. ఒడిస్సాలోని కోరాపూర్ ప్రాంతం మరియు బీహార్లోని కొన్ని ప్రాంతాలలో చైత్ర పూర్ణిమను గిరిజన పండుగగా కూడా జరుపుకుంటారట. పండుగకు ఆహారం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు ప్రజలు ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసం ఉండని కొందరు సాబూదానా, కుట్టు, సింగడ, చిలకడ దుంపలు, గుమ్మడికాయ మొదలైన వాటితో చేసిన సాత్విక ఆహారాన్ని తింటారు. వారు ఉల్లిపాయ, వెల్లుల్లి తినరు. ఆహారంలో ఎలాంటి ధాన్యాలు కూడా ఉండవు. నక్కలు, డ్రై ఫ్రూట్, పాలు, బెల్లం మొదలైన వాటి నుండి స్వీట్లు తయారు చేస్తారు. పండుగ యొక్క సమకాలీన ప్రాముఖ్యత. 21వ శతాబ్దంలో నివసిస్తున్నప్పటికీ ప్రజలు అత్యున్నత శక్తిని నమ్ముతారు మరియు అది తమను చెడు నుండి రక్షిస్తుందని నమ్ముతారు. ప్రజలు ఇప్పటికీ తమ కర్మను నమ్ముతారు మరియు చైత్ర పూర్ణిమ నాడు ఆచారాలను ఆచరించడం ద్వారా తమ ఆత్మలను శుద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు.
నదులలో పవిత్ర స్నానం చేయడం, ఉపవాసాలు పాటించటం, ప్రార్థనలు చేయడం, అవసరమైన వారికి ఆహారం మరియు ఇతర వస్తువులను దానం చేయడం మనం చూడవచ్చు. ఇది జీవిత సమతుల్యతను కాపాడుకోవటంలో మరియు జీవిత చక్రాన్ని నడపడంలో హిందూ మత సంప్రదాయాలకు అనుసంధానించడానికి, వారి మూలాలతో వారిని స్థిరంగా ఉంచుతుంది. చైత్ర పూర్ణిమ నాడు ఉపవాసం ఉండటం ద్వారా భక్తులు బలంగా మారడమే కాకుండా వారి జీవక్రియను కూడా మెరుగుపరుస్తారు. అందువల్ల ఇది ఆధ్యాత్మిక కారణాన్ని కలిగి ఉండటమే కాకుండా శాస్త్రీయ తార్కికతను కూడా అందిస్తుంది. ఇది మన కోపం లేదా భావోద్వేగాలపై నియంత్రణ పొందటానికి కూడా సహాయపడుతుంది. ఇదండి చైత్ర పౌర్ణమికి పూజా విధానం, సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇంకా చరిత్ర అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. చాలా విషయాల వరకు తెలుసుకున్నాము. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు చూసేటుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి. నాకు తెలియకపోయినా కూడా నలుగురు పండితుల్ని అడిగి మరీ తెలుసుకొని వీడియోస్ అయితే చేస్తున్నాను. వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.